హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ టు దివ్య అభిరుచులు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చింది, యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఆ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే దివ్య అభిరుచులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అయితే ఈ వీడియోలో నేను ఎందుకు వచ్చేసానంటే, ఇప్పుడు బయటికి వెళ్ళామంటే ఆ పొల్యూషన్కి అసలు దుమ్ము ధూళి అంతా హెయిర్ పాడవుతుంది, ఫేస్ పాడవుతుంది కదండి. అంటే అది సమ్మర్ కానివ్వండి, సమ్మర్లో అయితే ఇంకెక్కువ అనమాట, ఎందుకంటే డ్రైగా ఉంటుంది, పొల్యూషన్ బాగా లేస్తుంది. ఇక వర్షాకాలం అనుకోండి, వర్షాకాలం అంటే కొద్దిగా అణిగి ఉంటుంది దుమ్ము ధూళి అనేది. అయితే ఇది ఎస్పెషల్లీ సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో మనం బయటికి వెళ్ళినప్పుడు అఫ్కోర్స్ సన్ స్క్రీన్ లోషన్స్ అవి పెట్టుకొని బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఈవెన్ దో అయినా కూడా బయట నుంచి పడే దుమ్ము పడుతూనే ఉంటుంది, కావాల్సిన డ్యామేజ్ అవుతూనే ఉంటుంది కదండి. అలా కాకుండా కొంత మేరకు మన చేతుల్లో ఉన్నది మనము ట్రై చేయొచ్చు అనమాట. ఆ దుమ్ము ధూళి నుంచి కాస్త రక్షణగా ఏంటంటే, మనం మామూలుగా బయటికి వెళ్ళినప్పుడు బస్లో వెళ్తున్న వాళ్ళైనా కూడా, లేదా బైక్ మీద ఆఫీస్కి వెళ్తున్న వాళ్ళైనా కూడా స్కార్ఫ్స్ కట్టుకుంటుంటారు. అది ఎలా కట్టుకోవాలి అనేది ఒక, అంటే ఇప్పుడు హెల్మెట్ పెట్టుకునే వాళ్ళకి తల వెంట్రుకలు పాడవుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి హెల్మెట్ క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి బాగా వెట్ అయిపోతుంది. అలాగే అదే మళ్ళీ వాడబుద్ధి కూడా కాదు మనకి కదండి. కాబట్టి ఒక క్లాత్ కానీ, ఒక ఏదైనా కర్చీఫ్ కాటన్ గుడ్డని తలకు కట్టేసుకొని పెట్టేసుకుంటే, ఆ క్లాత్ని ఉతికేసుకుంటే సరిపోద్ది. తర్వాత ఇది ఎండలో పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. అంత చిరాగ్గా లేకుండా ఉంటుంది. అలాగే ఈ ముక్కు నుంచి వెళ్ళే గాలి కూడా దుమ్ము ధూళికి తో కూడినది ఉంటుంది బయటికి వెళ్తామని కదండి. అందుకే ఈ ముక్కు కవర్ చేసేటట్టు కర్చీఫ్తో ఎలా కట్టుకోవాలి, అలాగే మనకి ఇక్కడ చున్నీతో కానీ స్టోల్తో కానీ ఎలా కట్టుకోవాలి అనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీతో పంచుకుంటానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చింది, యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? ఓకే, ఫస్ట్ అయితే మనము మామూలుగా బైక్పై వెళ్ళినా కూడా, లేదా బస్లో వెళ్ళినా కూడా, నడుచుకుంటూ వెళ్ళినా కూడా, బయటికి వెళ్ళినప్పుడు ఇలా ఏదైనా కర్చీఫ్, కాటన్ గుడ్డ కర్చీఫ్ కానీ కాటన్ గుడ్డను కానీ ఇలా ముక్కుకి కట్టేసుకొని ఇలా కాటన్ గుడ్డను కట్టేసుకొని వెళ్ళొచ్చు. ఇంకా హెయిర్కి కూడా, అంటే ఇంకొక దాంతో చూపిస్తాను 1 minute. హెయిర్కి కూడా మనము హెల్మెట్ పెట్టుకునే వాళ్ళైతే ఎస్పెషల్లీ కంపల్సరీ కట్టుకోవాలండి, కంపల్సరీ. దీన్ని కూడా ఇలా సమోసా మాదిరి మనము మడత పెట్టేసి, చూడండి ఇలా ఉందా, దీన్ని ఈ 2 ఉన్నాయి కదా కొనలు, దీన్ని వెనక్కి కట్టేసుకోవచ్చు చక్కగా. చూడండి, దీన్ని కూడా కనిపిస్తుందా మీకు? ఇదిగోండి, ఇది ఉంది కదా, దీన్ని కూడా దీంట్లో కలిపేసి కట్టుకోవచ్చు. అది కూడా జరగకుండా ఉంటుందన్నమాట. ఇది ఇలా కట్టేసుకుంటే, నెక్స్ట్ ఇక ముక్కుకి అనుకుంటే ఇలా కట్టేసుకొని, ఓకేనండి, కట్టేసుకొని ఇలా హెల్మెట్ ఇలా పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. ప్లస్ మనకి ఎక్కువ దుమ్ము ధూళి బయట నుంచి వినిపిస్తుందా, ఎక్కువ దుమ్ము ధూళి బయట నుంచి రాకుండా ఉంటుంది అనమాట. ఇలా పెట్టేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. అలా పెట్టేసుకొని ఇప్పుడు తలకి కట్టుకున్న గుడ్డని అలా వాష్ చేసేస్తే ఈజీగా అయిపోద్ది అనమాట. ఇక కర్చీఫ్తో అయితే ఇలా కట్టుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది. 2 కర్చీఫ్స్ తోటి ఇలా కట్టుకోవచ్చు. ఇక అమ్మాయిలు అయితే బయటకు వెళ్తున్నప్పుడు, బస్లో వెళ్తున్నప్పుడు ముక్కుకి, హెయిర్కి అన్నిటికీ కవర్ అయ్యేటట్లు కట్టుకుంటే మంచిదని ఇలాంటి చున్నీస్ కానీ స్టోల్స్ కానీ దొరుకుతాయి కదా బయట మామూలుగా, వాటితోటి ఎలా కట్టుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. మామూలుగా ఇలా వేసుకోండి.
ఇటు సైడ్ కొద్దిగా తక్కువ తీసుకోవాలి, ఇటు సైడ్ ఎక్కువ ఉండాలన్నమాట. ఎందుకంటే మనం దీన్ని ముక్కుతో ముక్కుకి కవర్ చేస్తామంటారు దీంతో, కాబట్టి ఇటు సైడ్ది కొద్దిగా తక్కువ తీసుకోవాలి. మన ఇటు సైడ్ చెస్ట్ మొత్తం కవర్ అయ్యేంత వరకు కిందికి ఇంతవరకు తీసుకోవాలి. తీసుకొని ఫోర్ హెడ్ నుంచి ఇటు నుంచి చెవుల వెనకాల నుంచి రావాలండి. చెవుల వెనకాల నుంచి వస్తే ఏంటంటే ఇప్పుడు మనము ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ మిగిలిన క్లాత్ ఎడ్జ్ని తీసుకోవాలి. ఎడ్జ్ని తీసుకొని ఈ లాస్ట్ వన్ ఇలా మడతేసాం కదా, దీన్ని బయటికి ఇలాగైనా పెట్టుకోవచ్చు, లోపలికి ఇలాగైనా పెట్టుకోవచ్చు అనమాట. మాకు బయటికి కనిపించడం ఇష్టం లేదు ఇలాగా అంటే ఇది మనకి ఇట్లా నోజ్కి వస్తుంది అనమాట. ఇట్లా కనిపించడం మాకు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఇలా లోపలికి పెట్టేసుకోవచ్చు అంట. ఇలా లోపలికి పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఎడ్జ్ని మనము పట్టుకొని ముక్కుతో ఇక్కడ కట్టుకునేటప్పుడు మనకి ఇది గ్రిప్లా ఉంటుంది అనమాట చెవులకి, అందుకు నేను బయటికి ఇట్లా తీసాను అనమాట. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇట్లా ఉండి చెవుల మీద నుంచి తీసుకెళ్ళి ఇలా సింపుల్గా కట్టేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ గ్రిప్ ఉంటుందన్నమాట మనకి. ఇట్లా ఊరికే ఊడిపోకుండా ఇక్కడ చెవులు గ్రిప్ ఉంటాయన్నమాట. అందుకు ఇక్కడ బయటికి తీసాను అనమాట. అంతే. ఇక ఇది మొత్తం ఇలా కవర్ చేసుకుంటే మనకి చూడండి ఇక నిండుగా ఉంటుంది. ఇది తలకి కవర్ అయి ఉంటుంది, ముక్కు కవర్ అయి ఉంటుంది, నోజ్ ఆల్మోస్ట్ ఫేస్ మొత్తానికి కవర్ అయి ఉంటుంది. ఇంకా కావాలనుకుంటే బయటికి వెళ్ళినప్పుడు కూలింగ్ గ్లాసెస్ గాగుల్స్ పెట్టుకుంటుంటారు కదా, అలా కూడా పెట్టుకోవచ్చు. మొత్తం ఈ కళ్ళు కూడా కవర్ అయ్యేటట్టు. ఇట్లా నేనైతే నార్మల్ స్పెక్ట్స్ పెట్టుకున్నాను. మీరు వచ్చేసి గాగుల్స్ ఇంత ఉంటాయి కదా, అవైనా పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి కళ్ళు కూడా చల్లగా ఉండి కళ్ళకు కూడా అంత ఎఫెక్ట్ కాకుండా వేడి కానీ దుమ్ము కానీ ధూళి కానీ పడకుండా ఉంటుంది అనమాట. ఇది సింపుల్. ఇక్కడ ఇది ఇంకా గట్టిగా ఉండటానికి రెండో ముడి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కాటన్ది అయితే గట్టిగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఈజీగా ఇలా కట్టేసుకొని మనవంతు పొల్యూషన్ ఫ్రీ చేసుకోవచ్చు అనమాట. పొల్యూషన్ ఫ్రీ ఇన్ ద సెన్స్ కొద్దిగా బయటికి వెళ్తున్నప్పుడు మన మీద మనం శ్రద్ధతోటి ఇలా స్కార్ఫ్ కానీ హ్యాండ్ కర్చీఫ్స్తో కానీ ఇలా హెల్మెట్ పెట్టే ముందు కానీ తీసుకుంటే మన హెయిర్ కేర్ తీసుకున్నట్టు ఉంటుంది. చిన్న చిన్న జాగ్రత్తలే ఇవి కొద్దిగా ఎక్కువ పే చేస్తాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం హెల్మెట్ ఇలాగే పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు దీంట్లో ఉన్న స్పాంజ్ మనకి ఎలాగో బయట స్వెట్కి ఇంకా దుమ్ము ధూళికి స్వెట్ వస్తూనే ఉంటుంది కదా, ఈ స్పాంజ్ అదంతా పీల్చుకుంటుంది కదా, పీల్చుకొని మనకి హెయిర్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే కాటన్ కూడా పెట్టుకున్నాం అనుకోండి, కాస్త కంట్రోల్ చేయొచ్చు మనము. మనకు కూడా ఎంత ఎక్కువ చిరాగ్గా ఉండదు, అబ్బా మళ్ళీ అదే పెట్టుకోవాల్సి వస్తుంది హెల్మెట్ అన్నట్లు అనమాట. ఓకేనా అండి, ఈ వేస్లో నేను ట్రై చేస్తూ ఉంటాను. బయటికి వెళ్ళినప్పుడు సింపుల్గా కావాలంటే కర్చీఫ్స్ చేసుకోవచ్చు. బస్సులో వెళ్ళే పక్షాన బండి మీద వెళ్ళేటప్పుడు అయితే నేను ఆ కర్చీఫ్స్ కట్టుకొని వెళ్తాను. బైక్ మీద వెళ్ళేటప్పుడు, బస్సులో వెళ్ళేటప్పుడు ఇలాంటి స్టోల్ కానీ చున్నీ ఏది ఉంటే అది కాటన్ గుడ్డ కట్టుకొని వెళ్తానన్నమాట. కాస్త మనకి ఆ దుమ్ము ధూళి నుంచి కొద్దిగా ఉపశమనంలాగా అవుతుందన్నమాట. అలాగే సూర్యుడి వేడి తాపాన్ని కొద్దిగా ఆపినట్టు ఉంటుంది. బయట నుంచి వచ్చే దుమ్ము ధూళి డస్ట్ పార్టికల్స్ ఎక్కువ మన ముఖం మీద ఇంకా వెంట్రుకల మీద పట్టి అవి డ్యామేజ్ కాకుండా చేస్తుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే దివ్య అభిరుచులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.